నమస్తే, నేను మధు. జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ మధ్య హాట్లైన్ పాలిటిక్స్ జరుగుతున్నాయా? మరి రానున్న రోజుల్లో నీటి వివాదాన్ని వాళ్ళు బేస్ చేసుకొని ఎటువంటి రాజకీయాలు చేయబోతున్నారు? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారు ఇద్దరు ఒకటే అని కూడా అందరికీ తెలుసు. ఇద్దరి ప్లాన్లు కానీ మైండ్ సెట్ కానీ ఒకటేలా ఉంటుంది. కానీ ఫ్యూచర్ లో నీటిని అంటే ఈ జల రవాణా ఇవన్నీ ఉన్నాయి కదా సార్, తెలంగాణకి ఆంధ్రాకి మధ్య గొడవ. సో దీన్ని వేస్ట్ చేసుకొని వాళ్ళు రాజకీయాలు చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు ప్రతిపక్షాలు అనేది నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించాలి. అవును. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు అయితే ఎవరైనా ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఇబ్బంది పెట్టాలి లేదా రాజకీయంగా కార్నర్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి రాజకీయాలు సమాజానికి కానీ రాష్ట్రానికి కానీ ఉపయోగపడవు, ఏ రాష్ట్రానికి ఉపయోగపడవు. కానీ కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి రాజకీయాలు మనం అబ్జర్వ్ చేస్తే కనుక గత దశాబ్ద కాలంగా వీళ్ళిద్దరు కలిసే చేస్తున్నారు. అన్ని ఏ ఇష్యూ తీసుకున్నా కానీ కలిసే చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారు తెలంగాణకి అన్యాయం జరుగుతుంది నీటి వాటాల విషయంలో, నేను జనం మధ్యకి రావాలి అని చెప్పేసి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ప్రకటన కూడా చేస్తారు. ఎప్పుడు వస్తారో తెలియదు, వస్తారు. అదే సమయంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పోతిరెడ్డి పార్టీ గురించి మాట్లాడారు. అక్కడ రాయలసీమ కృష్ణా నీళ్ళు రాకుండా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయన చేశారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మధ్యలో నేనే పోతిరెడ్డి పార్టీని ఆపించాను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడని ఈయన అన్నాడు. ఆయన యాంగిల్ అయింది పాలిటిక్స్లో. కేసీఆర్ గారు ఏంటి, కృష్ణా వాటర్ని మనకు రానియకుండా చేస్తున్నారు, అడ్డుపడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారును రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి తెలంగాణని ఎడారిగా మార్చేస్తున్నారని ఈయన అంటారు. వీళ్ళ పేపర్లో ఏం రాస్తారు, వీళ్ళు వాళ్ళ సొంత పేపర్లో ఉన్నాయి కదా బీఆర్ఎస్ పార్టీలో, వాళ్ళేమో తెలంగాణకి అన్యాయం జరిగిపోతుందని చెప్పి రాస్తారు. ఇక్కడ ఉండేటువంటి సాక్షి పేపర్ కూడా తెలంగాణకి అన్యాయం జరుగుతుందని రాస్తారు. విచిత్రమైన పరిణామం. అక్కడికి పోయేటప్పటికి ఆంధ్రాకి అన్యాయం జరుగుతుందని రాస్తారు సాక్షిలో. ఆంధ్రాకి అన్యాయం జరుగుతుందని చెప్పి రాస్తారు. సో ఇక్కడ నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడు కాన్సెప్ట్ తోటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. సెంటిమెంట్ని రైజ్ చేశారు. ఆంధ్ర సెంటిమెంట్ని రైజ్ చేసి విషం నింపారు. ఒక 2 తరాలకు సరిపడా విషం సమాజంలోకి వెళ్ళిపోయింది అది. కానీ ఆంధ్ర వాళ్ళు కన్నా కూడా ఇవాళ హైదరాబాద్లో మార్వాడీలు ఉన్నారు. మార్వాడీలు క్యాప్చర్ అయిపోయింది. నార్త్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారండి. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణని రాబోయే రోజుల్లో ఇంకా క్యాప్చర్ చేస్తారు. అది చెప్పరు వాస్తవం. ఆంధ్ర వాళ్ళు దోపిడీ చేసుకున్నారు, ఆంధ్ర వాళ్ళు నీటి దోపిడీ చేస్తున్నారు, ఇదే చెప్తారు. ఎందుకు? ఓటు బ్యాంక్ రాజకీయం కోసం. వాస్తవం అది కాదుగా. నీటి దోపిడీ ఎక్కడ చేసుకున్నారు? ఇప్పుడు రాష్ట్రాలు విడగొట్టినప్పుడు కృష్ణా జలాలు ఇన్ని తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి ఇన్ని అనేది చాలా క్లియర్గా ఉంది. దాని మీద ట్రిబ్యునల్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, న్యాయ పోరాటాలు చేస్తున్నారు. ఇంకా ఏం చేస్తారు పాలకులు ఎవరైనా సరే. పోనీ కేసీఆర్ గారు 23 దాకా ఉన్నారు కదా, 23 దాకా ఉన్నటువంటి కేసీఆర్ ఏ వాటా తీసుకున్నారు, ఇది ఇప్పుడు కూడా అదే వాటానే కదా కృష్ణా జలాలకు సంబంధించి. కొత్తగా అయితే రావు కదా. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఆయన అక్కడికి పోయారు, రాయలసీమ వెళ్ళారు, రోజా గారి దగ్గరికి వెళ్ళారు. రోజా గారి దగ్గరికి వెళ్ళి నేను రాయలసీమను రత్నాలసీమగా మారుస్తానని చెప్పారు. నేను కృష్ణా వాటర్ ఇస్తానని చెప్పారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సంబంధించి కానీ ఇవన్నీ కూడా అప్పుడే జరిగిన పనులు. ఆ తర్వాత 2022లోనే దానికి గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి ఇవ్వలేదు, ఆపేశారు పనులు. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎక్కడ ఆపారు? లేదు కదా, ఆపలేదు కదా. ఇవన్నీ ఆన్ రికార్డు. కానీ ఇప్పుడేంది అక్కడ మల్లన్న అక్కడేమో గోదావరి జలాల్ని చంద్రబాబు నాయుడు గారు కృష్ణాలో కలుపుకుంటున్నారు కాబట్టి ఆ వాటా కృష్ణా జలాలు మాకు ఇవ్వాలి అని అంటారు. ఇదొక లాజిక్. విచిత్రం ఏంటంటే గోదావరి జలాల్ని కృష్ణాలో కలుపుతున్నారు, పట్టిసీమ ద్వారా డైవర్షన్ చేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరం మొదటి దశ పూర్తి అవుతుంది పోలవరం. ఆ పోలవరం నీళ్ళు కుడికాలం నుంచి కృష్ణాలోకి కలుపుకుంటారు. కలుపుకొని ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి అక్కడ కింది భూములకి ఇస్తారు. సో గోదావరి జలాల్ని మీరు వాడుకుంటున్నారు కాబట్టి ఆ వాట ఏదైతే ఉందో ఇది మాకు కృష్ణా జలాలను ఇచ్చేసేయండి శ్రీశైలం నుంచి అంటారు. ఆంధ్రప్రదేశ్ ఏమంటుంది, సముద్రంలో కలిసిపోయే నీళ్ళు కదా మేము వాడుకుంటుంది, మీకు వాటా ఎలా వస్తుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ అంటుంది. సో ఇది వాస్తవం. కానీ దీన్ని ఏమంటారు,
ఇక్కడ పాలకులు ఏం చెప్తారు, కేసీఆర్ గారు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు వాటర్ దోచేసుకుంటున్నారు, మన వాటరు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అడగట్లేదు అందుకే దోచేసుకుంటున్నారు అని చెప్పి మొదలు పెడతారు కేసీఆర్ గారు. మన ఎన్ని పాలమూరు రంగారెడ్డి ఇవన్నీ మూతపడితే మన కృష్ణా వాటర్ రాదు, ఎడారి అయిపోద్ది అని చెప్పి మొదలు పెడతాడు రాజకీయంగా. అక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, పోతిరెడ్డిపాటిని ఆపేశాడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ రేవంత్ రెడ్డితో మాట్లాడుకొని, కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర మన రాయలసీమ ద్రోహి అని చెప్పి అక్కడ మొదలు పెడతారు. అంటే వీళ్ళిద్దరూ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఈ నీటి పంపకాలు అనేటువంటి అంశాన్ని బేస్ చేసుకొని రాబోయే రోజుల్లో ఎలా రాజకీయాన్ని రక్తి కట్టించాలి, రెండు రాష్ట్రాల్లో ఏ విధంగా భావోద్వేగాలు రెచ్చగొట్టాలి ఈ సెంటిమెంట్ని ఉపయోగించి అనే దాని మీద వ్యూహాలు రచిస్తున్నారు ఫామ్ హౌస్లో అటేమో బెంగళూరులో అనేది వినిపిస్తుంది రాజకీయాల్లో. ఈ వార్తల విషయం పక్కన పెట్టండి సార్, నిజంగా చెప్పండి, తెలంగాణకి నష్టం జరుగుతుందా, ఆంధ్రాకి నష్టం జరుగుతుందా ఈ వాటర్ వల్ల? ఎవరికి నష్టం జరుగుతుంది, ఎవరికి లాభం జరుగుతుంది కాదు, ఎవరికి వాళ్ళే మాకు ఎక్కువ కావాలని కోరుకుంటారు. కానీ నేను కోరుకున్నంత మాత్రం నాకు రావు కదా, అక్కడ చట్టం ఉంటుంది, అటు ట్రిబ్యునల్స్ ఉంటాయి, ఆ ట్రిబ్యునల్స్ ఏదైతే నిర్ణయిస్తాయో ఆ ట్రిబ్యునల్స్ ప్రకారం చట్టం ప్రకారం ఆ ట్రిబ్యునల్ నడుచుకుంటుంది. బోర్డులు ఉన్నాయి, కృష్ణా బోర్డు ఉంది, గోదావరి బోర్డు ఉంది, వాళ్ళ అధికారులు నిర్ణయిస్తారు దానికి సంబంధించి ఎవరెవరు ఎంత వాటర్ వాడుకోవాలనేది. ట్రిబ్యునల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు కొత్తగా కాదు కదా. ఇప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు మీరు ఆస్తులు పంచుకున్నారు కదా, ఎలా పంచుకున్నారు, జనాభా నిష్పత్తినే పంచుకున్నారు కదా, అలానే నీటి వాటాలు కూడా పంచుకున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మీకు ఎక్స్ట్రా ఎలా వస్తాయి, ఒక అన్నదమ్ములు విడిపోతారు, విడిపోయిన తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత నాకు ఎక్కువ కావాలి వాటాలు అని చెప్పేసి పోయి అడిగితే ఇస్తారా? ఇవ్వరు కదా. ఆల్రెడీ అయిపోయింది కదా, పంపకాలు అయిపోయినాయి. పంపకాలు అయిపోయినప్పుడు ఎట్టిస్తారు? ఆల్రెడీ పంపకాలు అయిపోయినాయి, బైఫర్కేషన్ చట్టంలో ఉంది, ఆ చట్టంలో ఏదైతే ఉందో అదే ఉంటుంది, కొత్తగా ఏం రాదు కదా. అది రాదని తెలుసు, కానీ రాజకీయంగా దీన్ని ఒక అస్త్రంగా ఉపయోగించుకోవాలి. అటు జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు కేసీఆర్ గారు ఇద్దరు ఉపయోగించుకోవాలి. ఎలా ఉపయోగించుకోవాలి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఎలా బదనాం చేయాలి, రాబోయే ఎలక్షన్లో ఏ విధంగా పబ్లిక్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లు రాబట్టుకోవాలి. ఇది హాట్ లైన్లో పాలిటిక్స్ నడుస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇదే పెద్ద రాజకీయపరమైన చర్చ కాబోతుంది అనేది రాజకీయ వర్గాల్లో బాగా సునిశ్చితంగా పరిశీలించేటువంటి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. కానీ సార్ ఇక్కడ చూస్తే జలాల విషయంలో వీళ్ళు ఇట్లా లేవనెత్తుతున్నారు బాగా, మరి ప్రజలు కూడా యాంటీ అయిపోతారంటారా ఇవన్నీ నమ్మేసి? ప్రజలు అవుతారు కదా. ఇప్పుడు కేసీఆర్ గారు మరి 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి ఉన్నారు, అంతకుముందు 10 సంవత్సరాల పాటు ఉద్యమం చేశారంటే భావోద్వేగాలతోటే కదా. అవును. లేదంటే వాస్తవాలు ఏంటి, ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారు అని అన్నారు. ఏ ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారంటే గుప్పిడి మంది ఆంధ్ర వాళ్ళు అన్నారు. ఆ గుప్పిడి మంది ఆంధ్ర వాళ్ళు ఎక్కడున్నారంటే ఇప్పుడు కేసీఆర్ దగ్గరే కాంట్రాక్టులు చేసుకుంటున్నారు హ్యాపీగా. మరి ఆంధ్ర వాళ్ళతో కలిసి వ్యాపారాలు చేసుకుంటున్నారు కదా. నిజంగా మీరు ఆంధ్ర వాళ్ళు దోపిడీ చేస్తున్నారు అనుకుంటే ఆ గుప్పిడి మందిని దూరంగా పెట్టాలి. ఆ గుప్పిడి మందితో రాజకీయాలు చేస్తున్నారు కదా మీరు, ఆ గుప్పిడి మందితో కలిసి వ్యాపారాలు చేసుకుంటున్నారు కదా, ఆ గుప్పిడి మందిని నమ్ముకున్నారు కదా మీరు. మరి పబ్లిక్ని మోసం చేసినట్టే కదా, సమాజాన్ని తప్పుదోవ పట్టించినట్టే కదా. ఇప్పుడు నల్లమల సాగర్ నుంచి గోదావరి జలాన్ని నేను తీసుకెళ్తాను రాయలసీమకి అని చెప్పంటున్నారు చంద్రబాబు గారు. నల్లమల సాగర్ ఎక్కడిది? సముద్రానికి వెళ్ళిపోయేటువంటి నీళ్ళని నేను డైవర్షన్ చేసుకుంటాను అన్నారు. ఆ డైవర్షన్ చేసుకునే నీళ్ళు నాకు వాటర్ రావాలి, పై భాగాన కృష్ణాలో వాటర్ గోదావరి జలాలు తీసుకెళ్తున్నాను కాబట్టి నాకు కృష్ణాలో వాటర్ రావాలని అంటే అది ఎలా సిడబ్ల్యూసీ ఒప్పుకుంటుందా? వాటరు సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంటుంది కదా, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంటుంది, ట్రిబ్యునల్స్ ఉంటాయి, చట్టాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కాకుండా ఏది జరగదని తెలుసు, వాళ్ళకి స్పష్టంగా తెలుసు, అందరికీ తెలుసు. కేసీఆర్ గారికి తెలుసు, రేవంత్ రెడ్డి గారికి తెలుసు, చంద్రబాబు గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కానీ పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేయాలి. రెండే మార్గాలు రాజకీయాల్లో, ఒకటి కన్విన్స్ చేయటం, రెండు కన్ఫ్యూజ్ చేయటం. కన్విన్స్ చేయటం అనేది టఫ్, పబ్లిక్ని అందరినీ కన్విన్స్ చేయటం అనేది అంత ఈజీ కాదు. సో కన్ఫ్యూజ్ చేయటం అనేది ఈజీ, ఆ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అది రాష్ట్రాలకు మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. సో ఏదేమైనా సరే అటు జగన్మోహన్ రెడ్డి ఇటు కేసీఆర్ ఇద్దరు కలిసి జల వివాదాన్ని తారాస్థాయి తీసుకెళ్తే మరి ఎటువంటి రచ్చ జరుగుతుందో, ప్రజల మధ్య ఎటువంటి కన్ఫ్యూజన్ ఏర్పడుతుందో, ఈ యొక్క వివాదం మరి ఏ స్థాయికి చేరుతుందో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.